మొత్తానికి 1,70,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దావోస్ వేదికగా ఆహ్వానించింది. వివిధ కంపెనీలతోని ఎంఓయూలు చేసుకుంది. ఒక్క అమెజాన్ వెబ్ కంపెనీయే 60,000 కోట్ల రూపాయల పెట్టుబడులతోటి హైదరాబాద్లో కార్యకలాపాలు నిర్వహించబోతా ఉన్నది. ఇది మొత్తం దావోస్ చరిత్రలో ఏది తెలంగాణ రాష్ట్రం పోయి పాల్గొన్నటువంటి దావోస్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడం ఇదే మొదటిసారి. అయితే గతంలో పోయినటువంటి వ్యక్తులు షోపుటప్కే పనిచేసారు కానీ ఈ తరీకాలో పెట్టుబడులను ఆకర్షించినటువంటి రాష్ట్రం మొట్టమొదటిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో పోయినటువంటి బృందం. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే హైడ్రా వచ్చింది, మొత్తం అభివృద్ధి ఆగిపోయింది, ఇటువంటి డైలాగులు కొడుతున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ చెంపపెట్టులాగా అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ పెట్టుబడి పెడుతున్నాయంటే ఇక్కడ ఏదో వచ్చిందని కాదు. ఇప్పుడు మూసీ ప్రక్షాళన ఇవన్నీ అవుతా ఉన్నాయి. హైదరాబాద్ మళ్ళీ పాత రూపును సంతరించుకోబోతా ఉంది అనేటువంటి నేపథ్యంలో ఇక్కడ పెడతా ఉన్నాయి. మొత్తానికి 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులతోటి దిగ్విజయంగా దావోస్ పర్యటన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి బృందానికి అలాగే తెలంగాణ రాష్ట్ర అధికారుల బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఇంకా మరోవైపు ఒక దొంగతనం కేసులో భర్తను అరెస్టు చేశారని చెప్పి అవమాన భారంతో 2 పిల్లలకి ఉరివేసి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లా మధిరలో జరిగింది. ఇది అత్యంత ఘోరమైనటువంటి అవమానంగా భావించారు. మరి ఆ ఘటనలో ఏం జరిగింది, పోలీసులు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి నిజంగా దొంగనేనా కాదా అనేటువంటి అంశాలు ఎంక్వైరీలో తేలితే కానీ మొత్తానికైతే ఒక కుటుంబమే ఖతమైపోయింది. లవ్ మ్యారేజ్ చేసుకుందంటే ఆమె వాళ్ళు అన్య మతస్థులు, వేరే మతానికి చెందిన లవ్ మ్యారేజ్ చేసుకొని వీళ్ళ కుటుంబంలో మొత్తం లెక్చరర్లు, తర్వాత మంచి మంచి హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళు ఇప్పుడు అమ్మాయి వాళ్ళ కుటుంబంలో అయితే చేసుకుంది వేరే మతం. ఆయన చేసుకుని ట్రాప్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత వాడు మొత్తం దొంగతనాలు చేస్తున్నాడు రెగ్యులర్గా చేస్తుంటే మొత్తం అవమానం భరించలేక అసలు యాక్చువల్ అంటే కుటుంబాలకు దూరం అయిపోయింది. మళ్ళీ అక్కడ ఆమె పేరు మౌనిక, ఆమె కుటుంబాలకు దూరం అయిపోయింది. దూరం అయిపోయి వాళ్ళు ఇంటికి వెళ్ళలేకపోతుంది. ఒక 5-6 సంవత్సరాల నుంచి వాళ్ళకి సంబంధాలే లేవు. అయితే ఇక్కడ ఉన్నోడు వీడైనా మంచిగా చూసుకుంటాడు అనుకుంటే వీడి దొంగతనాలు చేసేసి మొత్తం ఇట్లా వీడి జైలుకి వస్తున్నాడు. ఇటువంటి పరిస్థితులు ఏం చేయాలని అర్థం కాక అట్లా చేసింది ఆమె. ఇది అత్యంత ఘోరమైనటువంటి విషయం. అయితే ఇక్కడ అవమానం అనేది ఎంత పరిస్థితిని క్రియేట్ చేసిందో మనం గమనించవచ్చు. ఇక ఈ అంశం ఇట్లుంటే ఫిబ్రవరి 2 తారీఖున వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా జరగబోతున్నటువంటి భారీ బీసీల గర్జనకు మీ అందరినీ మార్నింగ్ న్యూస్ వేదికగా ఆహ్వానిస్తూ ఉన్నా. ఇప్పటికే వరంగల్ అంతా రెడీ అయిపోయింది. వరంగల్ ఆ యుద్ధ బేరి మోగించడానికి సిద్ధమైపోయింది. బీసీ బిడ్డలంతా కూడా వేలాదిగా లక్షలాదిగా తరలి రావడానికి సంసిద్ధమైనారు. వాళ్ళందరికీ కూడా స్వాగతం చెప్తూ ఇక మిగతా జిల్లాల నుంచి కూడా మిత్రులారా ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు వరంగల్ అంటే ఆదివారం రోజు ఫిబ్రవరి 2న ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జరిగేటువంటి బీసీ యుద్ధబేరి సభకు స్వచ్ఛందంగా తరలి రావాల్సిందిగా మీ అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇది ఇట్లా ఉంటే ఇక మిగతా వార్తల్లోకి వెళ్దాం. ఒకసారి ఏమేమి ఉన్నాయి వార్తలు. మేక్ ఇన్ యుఎస్, మీ ప్రోడక్ట్లను అమెరికాలో తయారు చేయండి ట్రంప్, లేకుంటే ఎక్కువ టారిఫ్లు కట్టండి. సౌదీ అరేబియా చమురు ధరలు తగ్గించాలి. దావోస్ సదస్సులో వర్చువల్గా యుఎస్ ప్రెసిడెంట్ స్పీచ్ ఇచ్చిందట. ఆయన వర్చువల్గా మాట్లాడుతూ మేక్ ఇన్ యుఎస్లో అంటే యుఎస్లో తయారు చేయండి మీ ప్రోడక్ట్లని, లేకపోతే టారిఫ్లు ఎక్కువ కట్టండి అని చెప్పి ఓ రకమైనటువంటి బెత్తం తీసుకొని కొట్టినటువంటి బెదిరింపు. దావోస్ ధమాకా, రాష్ట్రంలో పెట్టుబడులు 1,78,950 కోట్లు, ఉద్యోగ అవకాశాలు 49,500 మందికి, తెలంగాణలో అగ్రశ్రేణి కంపెనీల విస్తరణ, సీఎం సమక్షంలో ఒప్పందాలు, డేటా ఏఐ హబ్గా హైదరాబాద్, 60,000 కోట్లతో అమెజాన్ డేటా సెంటర్లు, టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ పెట్టుబడి 15,000 కోట్లు, 4,500 కోట్లతో బ్లాక్ స్టోన్ లుమినా ముందుకొచ్చింది. ఇక సోలార్ సెల్స్ తయారీ యూనిట్కు అక్షిత్ గ్రీన్ టెక్ ఓకే చేసింది. ఏఐ సెంటర్ కోసం ఉర్లా క్లస్టర్స్ రూపాయలు 5,000 కోట్లు పెట్టింది. మరింత విస్తరణకు ముందుకొచ్చిన ఇన్ఫోసిస్ విప్రో వెల్లడించిన అధికారులు. నేడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాక. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు అగ్రశ్రేణి కంపెనీలు ముందుకు వచ్చాయి. దావోస్ వేదికగా 20 దేశీయ విదేశీయ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. 1,78,950 కోట్ల పెట్టుబడులకు ఓకే చెప్పాయి. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ టీం 3 రోజులు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంది. వీరి సమక్షంలో డేటా, ఎనర్జీ, ఏఐ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు కంపెనీలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. ఇందులో అమెజాన్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు కూడా ఉన్నాయి. తమ కార్యకలాపాలను మరింత విస్తరిస్తామని ప్రకటించాయి. 3 రోజుల పర్యటనలో 1,78,950
950 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని, వీటి ద్వారా 49,500 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని అధికారులు వెల్లడించారు. గతేడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి 40,232 కోట్ల పెట్టుబడులు రాగా అప్పటితో పోలిస్తే ఈసారి 4 రెట్లు మించి పెట్టుబడులకు కంపెనీలు అంగీకారం తెలిపాయని పేర్కొన్నాయి. ఇక ఆకట్టుకున్న ఫ్యూచర్ సిటీ, స్కిల్ వర్సిటీ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సారథ్యంలో తెలంగాణ రైజింగ్ బృందం ఈ నెల 20 నుంచి 23 వరకు దావోస్లో పర్యటించింది. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించారు. కంపెనీల ఏర్పాటుకు హైదరాబాద్లో ఉన్న అనుకూలతలను, రాష్ట్ర ప్రభుత్వం అందించే సహాయ సహకారాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీ పారిశ్రామికవేత్తలను ఆకట్టుకుందని అధికారులు తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణకు ప్రకటించిన రోడ్ మ్యాప్ రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్తు ప్రణాళికలు కూడా పెట్టుబడులకు దోహదపడ్డాయని పేర్కొన్నారు. ఇక పెట్టుబడులకు గమ్యస్థానం అని చెప్పేసి సీఎం అంటున్నాడు. పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్ మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సరళతర పారిశ్రామిక విధానంతో పాటు ఇటీవల ప్రకటించిన క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ పారిశ్రామికవేత్తలను దృష్టి ఆకర్షించిందని ఆయన పేర్కొన్నారు. రైట్గా ఇది దావోస్ ధమాకా ఇలా ఉంటే ఇక ప్రైవేట్ కొలువులకు డీట్ ఏఐ ఆధారిత యాప్ రూపొందించిన సర్కార్ కంపెనీలు, విద్యార్థులు, నిరుద్యోగులకు మధ్య వారధి. అటు కంపెనీలు, ఇటు స్టూడెంట్లు రిజిస్టర్ అయ్యేలా చర్యలు. ఇప్పటికే 15,000 మంది స్టూడెంట్లు, 67 సంస్థల నమోదు. జాబితాలో డాక్టర్ రెడ్డీస్, ఫ్యాక్స్కాన్, బీడీఎల్, హుందాయ్ లాంటి ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. ప్రైవేట్ సంస్థల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యార్థులు, నిరుద్యోగులు ప్రైవేట్ కొలువులు పొందేలా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ యాప్ను తీసుకొచ్చింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులను ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలతో లింక్ చేసేలా అధికారులు యాప్ను అభివృద్ధి చేశారు. దీన్ని పల్లెల్లోని నిరుద్యోగులు, విద్యార్థులు కూడా వాడుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. పోయినేడాది డిసెంబర్ 4న డీటీ యాప్ను ప్రారంభించగా ఇప్పటి వరకు 67 సంస్థలు, 15,000 మంది విద్యార్థులు అందులో రిజిస్టర్ అయ్యారు. డీట్ నిర్వహణ కోసం పరిశ్రమల శాఖలో ప్రత్యేకంగా ఒక వింగ్ను ఏర్పాటు చేసినట్ట. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగులు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ప్లస్ కంపెనీలు, ఈ రెండు కలిసి ఒకే యాప్లో ఉన్నాయి. ఈ యాప్ను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రైవేట్ కొలుకులకు డీట్ అనేటువంటి యాప్ ఉంటుంది, డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అండ్ ఆఫ్ తెలంగాణ. ఈ యాప్ను మీరందరూ కూడా ఎవరు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మీరు డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఇక బ్లాక్ స్టోన్ లుమినా సంస్థ హైదరాబాద్లో 150 మెగావాట్ల డేటా సెంటర్ని ఏర్పాటు చేయనుంది. 4,500 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టనుంది. ఇంధన సామర్థ్యం, అధునాతన శీతలీకరణ వ్యవస్థలు, సైబర్ భద్రతా ప్రోటోకాల్ సంబంధిత ఏఐ ఆధారిత సేవలను ఈ డేటా సెంటర్ అందిస్తుందంట. రైట్గా టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ 300 మెగావాట్ల సామర్థ్యంతో హైదరాబాద్లో అత్యాధునిక డేటా సెంటర్ అభివృద్ధి చేసేందుకు టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ అంగీకరించింది. అమెరికాకు చెందిన ఈ సంస్థ పెట్టుబడి 15,000 కోట్లు. ఆర్టిఫిషియల్ ఆధారిత అప్లికేషన్లు, క్లౌడ్ సేవలు, డేటా ప్రాసెసింగ్కు ఈ డేటా సెంటర్ ఉపయోగపడబోతుందని చెప్పి ఒక వార్త. ఇక ఇన్ఫోసిస్ హైదరాబాద్లో తమ ఐటీ క్యాంపస్ను విస్తరించనుంది. పోచారంలో ఉన్న క్యాంపస్లో అదనంగా 17,000 ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం కూడా కూర్చుకుంది. ఇక వేసవిలో రెప్పపాటు కూడా కరెంటు పోవద్దు, డిమాండ్కు తగ్గట్టు సరఫరా ఉండాలి. డిప్యూటీ సీఎం భట్టి ఫీల్డ్ విజిట్స్తో ట్రాన్స్మిషన్ వ్యవస్థను బలోపేతం చేయండి. కరెంటు సరఫరా ప్లానింగ్పై మీటింగ్లో ఎన్పీడీసీఎల్ ట్రాన్స్కో ఉన్నతాధికారులకు ఆదేశం. విద్యుత్ సమస్యలపై టోల్ ఫ్రీ నెంబర్ 1912పై ప్రచారం చేయాలని సూచన. విద్యుత్ సమస్యలు ఎవరికైనా ఉంటే 1912 నెంబర్కు, టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయండి అని చెప్పి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చెప్తా ఉన్నారు. వేసవిలో రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. 1.49 కోట్ల ఎకరాలు, 8,900 కోట్ల రూపాయలు రైతు భరోసా లెక్క తెలిసిన ఆఫీసర్లు. ఎకరాకు 6,000 చొప్పున పెట్టుబడి సాయం. 26 నుంచి విడతల వారీగా రైతుల ఖాతాల్లో జమ. నేడో రేపు ఆర్థిక శాఖ ఆదేశాలు. సాగుకు యోగ్యం కాని భూములు 3 లక్షల ఎకరాలకు పైగా. 3 లక్షల ఎకరాలకు సాగు యోగ్యం కాని భూములకు ఇదివరకు కేసీఆర్ ఇచ్చింది. చెట్లు గుట్టలు అన్నట్టు, చెట్లు పుట్టలకు 3 లక్షల ఎకరాలంటే 3 లక్షలు ఇంటూ 10,000, 30 కోట్లు, 3 5 10, 150 కోట్లు 5 ఏళ్ళు పెట్టుకున్నా. 150 కోట్ల రూపాయలు వట్టిగా పంచుడు, పప్పు బెల్లం లెక్క. వాటి సర్వే నెంబర్లు ఆన్లైన్లో బ్లాక్. రైతు భరోసా లెక్క తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా సాగుకు యోగ్యమైన భూములు 1.49 కోట్ల ఎకరాలు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వీటికి సీజన్కు ఎకరాకు 6,000 చొప్పున రైతు భరోసా ఇచ్చేందుకు మొత్తం 8,900 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఇప్పటికే ఆదేశాలు వెళ్ళినట్లు తెలిసింది. అయితే వ్యవసాయ రెవెన్యూ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రాళ్లు, రప్పలు, కొండలు, వెంచర్లు, హైవేలు, ఇరిగేషన్, ఇతర ప్రభుత్వ అవసరాల కోసం తీసుకున్న భూముల లెక్క తేల్చారు. ఇలాంటివి 3 లక్షల ఎకరాలకు పైగా ఉన్నట్లు గుర్తించారు. గ్రామ సభలు నిర్వహించి ఆ భూముల సర్వే నెంబర్లను ఆన్లైన్లో బ్లాక్ చేసిందట. ఆన్లైన్లో బ్లాక్ చేసి పెట్టిరట.
మొత్తం సాగుయోగ్యమైన భూములు ఎన్ని తెలంగాణలో అంటే 1,49,00,000 ఎకరాలు సాగుయోగ్యమైనవి. వీటి కోసం రైతు భరోసా కింద తెలంగాణ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ఎన్ని డబ్బులు వేయబోతుందంటే 8,900 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఒక విషయం అసలు యాక్చువల్గా సవరణ ఏంటంటే ఈ 1,49,000 కోట్ల ఎకరాలు ఉన్నాయి కదా ఇది. అయితే విషయం ఏంటంటే దీనికి సంబంధించి పూర్తిగా వేయాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం పైన అనవసర భారమే ఇది. విషయం ఏంటంటే 5 ఎకరాలు 10 ఎకరాలు స్లాబ్ పెడతా అన్నారు, 10 ఎకరాలు పెడతారా 15 ఎంతనైనా పెట్టండి కానీ ఆ స్లాబ్ ఉన్నంత వరకు ఇచ్చేసేయాలి అసలు యాక్చువల్గా. ఆ తర్వాత 50 ఎకరాలు 100 ఎకరాలు 200 ఎకరాలు ఉన్న వాళ్ళకు పూర్తిగా మనం రైతు భరోసా ఇస్తే అది మంచిది కాదు. అది కూడా దాని మీద ఆలోచిస్తే ప్రభుత్వానికి సేవ్ అవుతుంది, డబ్బులు సేవ్ అవుతాయి. స్లాబ్ గురించి మన చర్చలు కూడా పెట్టిండ్రు, అంటే మంత్రులు వెళ్ళిండ్రు, తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ చేసిండ్రు, అవన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత కూడా మొత్తం ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదు. అది ముగ్గురి అఫిడవిట్లు మక్కి నవయుగ సంస్థ ప్రతినిధుల తీరుపై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం. సంస్థ డైరెక్టర్, 2 ప్రాజెక్ట్ ఇన్ఛార్జీల విచారణ. సుందిల బ్యారేజీ ఓఎండ్ఎం ఇప్పటిదాకా ఉందన్న కమిషన్. ప్రభుత్వం ప్రత్యేకంగా ఒప్పందం చేసుకోవాలన్న సంస్థ డైరెక్టర్ రమేష్. చేసుకోవాలన్న సుందిల బ్యారేజ్ ఓఎండ్ఎం ఎప్పటిదాకా ఉందన్న కమిషన్. ప్రభుత్వం ప్రత్యేకంగా ఒప్పందం చేసుకోవాలన్న సంస్థ డైరెక్టర్ రమేష్. ఇప్పటివరకు ఎలాంటి ఒప్పందం జరగలేదు. సీసీ బ్లాకులు కొట్టుకపోవడంతోనే వరద వేగం పెరిగింది. సీపేజీలు ఉన్న చోట సమస్యలు పరిష్కరించాం, రిపేర్లు చేసినా ఇప్పటికీ బిల్లులు రాలేదని వెల్లడిస్తా ఉన్నారట. రిపేర్లు చేస్తే కాళేశ్వరం పనికి రాకుండా. నవయుగ సంస్థ ప్రతినిధులపై కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. సంస్థ డైరెక్టర్ మరో 2 ప్రతినిధుల అఫిడవిట్లు మక్కి ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. డైరెక్టర్ ఇచ్చిన అఫిడవిట్నే కాపీ పేస్ట్ చేసుకొచ్చారా అని మిగతా 2 ప్రతినిధులను నిలదీసింది. సుందిల బ్యారేజీని నిర్మించిన నవయుగ సంస్థ డైరెక్టర్ రమేష్, ఆ సంస్థ ప్రాజెక్ట్ ఇన్ఛార్జీలు ఈశ్వర్రావు, మాధవ్ గురువారం కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యారు. బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి కంప్లీషన్ సర్టిఫికెట్లు వచ్చాయా అని డైరెక్టర్ రమేష్ను కమిషన్ చైర్మన్ జస్టిస్ గ్రోష్ ప్రశ్నించగా వచ్చాయని తెలిపిండట. సో బిల్లులు మాత్రం రాలేదట. ఇప్పుడు మళ్ళీ ఈ బిల్లులు కూడా కాలేదు, కూలిపోయిన ఇంటికి బిల్లులు మంజూరు చేసి అదే చచ్చిపోయిన బర్రే పలిపోయిన కూడేడు పాలిచ్చింది అన్నట్టు ఉంటుంది లెక్క. ఇక ఏప్రిల్ తర్వాత డిఎస్సి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కమిషన్ సంప్రదింపులు. కమిషన్ నివేదిక తర్వాతే కొత్త నోటిఫికేషన్లు వచ్చే ఛాన్స్. 4,000 నుంచి 5,000 పోస్టులతో డిఎస్సి వేసే అవకాశం ఉందంట. రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్సి నోటిఫికేషన్ కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. 3-4 నెలల తర్వాతే కొత్త నోటిఫికేషన్ రావచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. అయితే అధికార వర్గాలు చెప్తున్నాయి గతంలో ఒక నోటిఫికేషన్ వేసేందుకే నిరుద్యోగుల ఉసురు పుచ్చుకునే 10 ఏళ్ళు ఇవాళ జాబ్ క్యాలెండర్ ఆధారంగా ఉద్యోగాల భర్తీ చేసుకుంటూ పోతా ఉంది. ఓవైపు నిరుద్యోగులు, ఓవైపు పెట్టుబడులు, ఓవైపు రైతులకు సాయం, ఇన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంటే బీఆర్ఎస్కు ఏం చేయాలో అర్థమవుతలేదు. ఒకటే నోటిఫికేషన్ మొత్తం డిఎస్సికి సంబంధించి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి 10 సంవత్సరాల్లో ఒకటే నోటిఫికేషన్, అది 7,000 చిల్లర. అది కథ. 2 పిల్లల గురేసి తల్లి ఆత్మహత్య. చోరీ కేసులో భర్తను తీసుకెళ్లిన పోలీసులు. అవమాన భారంతో పిల్లలతో కలిసి బలవన్మరణం. ఖమ్మం జిల్లాలో ఘటన. చైన్ స్నాచింగ్, చోరీ కేసుల్లో భర్తను పోలీసులు అరెస్ట్ చేయడంతో అవమానం భరించలేక పిల్లలను చంపి భార్య కూడా ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన ఖమ్మం జిల్లా మధిర మండలం నిదానాపురంలో గురువారం చోటు చేసుకుంది. నిదానాపురానికి చెందిన షేక్ బాజీ ఖమ్మంలోని 2 వీలర్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తా ఉన్నట. చైన్ స్నాచింగ్లు, దొంగతనాలకు పాల్పడుతున్నాడని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకపోతే పాపం అవమాన భారంతోనే ఆ కుటుంబం చచ్చిపోయింది. వేస్ట్ ఫెలో వీడు మతాంతర వివాహం చేసుకొని మరి మంచిగా చూసుకున్నాడు అంటే చూసుకోలేదు. వీడు మొత్తం వాడ ఆమె ట్రాప్ చేసేసి ఆగమానం చేసినట్ట. పాపం పెద్ద కుటుంబం వాళ్ళది. ఇక తీన్మార్ ఒకసారి చూస్తే కుంభమేళాకు భారీ జనం. కుంభమేళాలో పుణ్యస్నానాలకు జీఎస్టీ వేద్దామా మేడం? నిర్మలా మేడం అడుగుతా ఉన్నారు. ఏం కాదు. ఆంధ్రజ్యోతి వార్తలు చూద్దాం ఒకసారి. భూభారతి అమలు ఎప్పుడో, అసెంబ్లీ ఆమోదం పొంది 4 రోజులు. నిబంధనల తయారీపై మొదలు కాని కసరత్తు, స్పష్టత వస్తేనే పోర్టల్ అందుబాటులోకి. ఇక ధరణి సాఫ్ట్వేర్ చిక్కులతో మరింత జాప్యమయ్యే అవకాశం ఉందంట. దావోస్ ధమాకా దుమ్ము రేపిన తెలంగాణ బృందం. 1.78 లక్షల కోట్ల ఒప్పందాలు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇవే భారీ పెట్టుబడులు. చివరి రోజు దిగ్గజ అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు. వీటితో రాష్ట్రంలో కొత్తగా 49,500 మంది కొలువులు. డాటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకొచ్చిన బ్లాక్ స్టోన్, టిల్మాన్ గ్లోబల్స్, ఉర్సా క్లస్టర్ సంస్థలు. ఈ 3 కంపెనీల పెట్టుబడి 24,500 కోట్లు. విస్తరణకు విప్రో, ఇన్ఫోసిస్ ఓకే. 22,000 ఉద్యోగాలు. సంగారెడ్డిలో సుహానా ప్రపంచ స్థాయి ఎక్సలెన్స్ సెంటర్ అట. హైదరాబాద్లో ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్ విస్తరణ. 4 రోజుల్లో 20 సంస్థలతో సర్కార్ ఒప్పందాలు.
నిరుటితో పోలిస్తే 4 రెట్లు అధికంగా పెట్టుబడులు, ఆర్థికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన దిశగా ఎంతో సంతృప్తి. బ్రాండ్ తెలంగాణ సాధించిన అద్భుత విజయం ఇది. ఒప్పందాల కార్యరూపానికి ప్రత్యేక దృష్టి అని చెప్పి సీఎం రేవంత్. ఇక మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు అభినందనలు. ముగిసిన దావోస్ పర్యటన ఇవాళ రాష్ట్రానికి తిరిగి రాబోతున్నటువంటి బృందం. ముగింపు ఇలా: అమెజాన్ 60,000 కోట్లు, టిల్మాన్ గ్లోబల్ డేటా సెంటర్ 15,000 కోట్లు, మైత్రా ఎనర్జీ సోలార్ యూనిట్ 7,000 కోట్లు, ఉర్సా క్లస్టర్స్ ఏఐ డేటా సెంటర్ 5,000 కోట్లు, బ్లాక్ స్టోన్ డేటా సెంటర్ 4,500 కోట్లు. ఇవన్నీ దావోస్ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వానికి వచ్చినటువంటి వచ్చి పథకాలు అమలు చేస్తుంటే వాళ్ళు బీఆర్ఎస్ ఎట్లున్నది చూడరు. అసలు ఒక ఆయన ఏంది ఆల్రెడీ January 26 అయిపోయింది, ఇంకెప్పుడు వస్తాయని ఆయన. ఎవరు? హరీష్ రావు గారా? కాదు ఒక ఆయన ఎమ్మెల్సీ. ఇంకెప్పుడు వస్తాయి, 26 January అయిపోయిందని మళ్ళీ ఇది కట్ చేయరు అంటుండు మళ్ళీ ఈయన. ఎవలా సార్? ఎవరు ఆయన పేరు? సారు ఒక్క నిమిషం. ఈడ నిన్న బీఆర్ఎస్ పటాన్ చెరువు ఇష్యూ రణరంగం అవుతా ఉంది. పటాన్ చెరువులో ముఖ్యమంత్రి ఫోటోలు లేకుండా కాంగ్రెస్ 15,000 నుంచి 12,000 వచ్చింది. 6,000 26 January నుంచి అన్నారు. ఇంతవరకు పడ్డాయా? 26 January అయిపోయింది కదా. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న 26 January అయిపోయింది కదా. Few moments later. ఆ బిట్ ఒకటి కట్ చేయండి. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. వాళ్ళే ఖండిస్తారు. అంటే 26 దాకా కూడా హాగే ఓపిక లేదు వాళ్ళకు. నిన్న ఇవన్నీ సీఎం బృందం పర్యటించుకుంటారు. రైట్. అదెట్లా ఉంటే పటాన్ చెరువులో జరుగుతున్నటువంటి వివాదం, పటాన్ చెరువులో చాలా భారీ స్థాయిలో వివాదం జరుగుతూ ఉంది. ఇటు కాటా శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరు మన గూడెం మైపాల్ రెడ్డి, ఇరు వర్గాల మధ్య భారీ స్థాయిలో అసలు ఇందులో ఎవరి వాదన కరెక్టు? నిన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేసినట్టుగా మనకు కొన్ని విజువల్స్ వస్తూ ఉన్నాయి. నిన్న అంత గందరగోళంగా ఉంది. దీంట్లో పటాన్ చెరువు ఇష్యూలో ఎవరిది కరెక్టు? గూడెం మైపాల్ రెడ్డి కరెక్టా, లేకపోతే కాటా శ్రీనివాస్ గౌడ్ చేస్తున్నది కరెక్టా? ఈ రెండిట్లలో మీ అభిప్రాయాన్ని కామెంట్. గూడెం మైపాల్ రెడ్డి ఏమన్నాడో చూస్తే దాన్ని బట్టి మనము ఎవరిది కరెక్ట్ అని మళ్ళీ చెప్దాం. ఏమన్నాడు? ఇదేనా? కేసీఆర్ ఫోటో మాత్రమే ఉంది ఇంకా ఆఫీసులో అని చెప్పి అంటున్నారు. కేసీఆర్ ఫోటో ఉంటది, ఇది కూడా తప్పేంటిది? ఉంటే తప్పేంటిది? ఇంట్లో ఇష్టం ఉంటే పెట్టుకుంటా, లేకపోతే లేదు. కండువా కూడా వేసుకుంటలేరని ఒక ఆరోపణ చేస్తున్నారు. అవి మస్తు ఉంటాయి కండువలు, కండువలతో ఏ సంబంధం? కేసీఆర్ ఫోటో మాత్రమే ఉంది ఇంకా ఆఫీసులో అని చెప్పి అంటున్నారు. కేసీఆర్ ఫోటో ఉంటది, ఇది కూడా తప్పేంటిది? ఉంటే తప్పేంటిది? ఇంట్లో ఇష్టం ఉంటే పెట్టుకుంటా, లేకపోతే లేదు. కండువా కూడా వేసుకుంటలేరని ఒక ఆరోపణ చేస్తున్నారు. అవి మస్తు ఉంటాయి కండువలు, కండువలతో ఏ సంబంధం? ఇది అసలు వివాదానికి కారణం. మీరు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ వెంట తిరిగి మళ్ళీ నువ్వు కేసీఆర్ ఫోటో పెట్టుకుంటావు, మరి ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టుకుంటలేవు ఎందుకు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రశ్నించడంతో వివాదం స్టార్ట్ అయిపోయింది. ఎక్కడికక్కడ రోడ్డు మీద ఫోటో తీసుకొని పోయిరు వాళ్ళు. ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలని ఆయన కుర్చీలో పెట్టేసి ఆల్రెడీ కుర్చీలు ఇరగొట్టారు. తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి పటాన్ చెరు నియోజకవర్గంలో. రేవంత్ రెడ్డి ఫోటో తీసుకుపోయారు. కేసీఆర్ ఫోటోనే ఉన్నది, నేను ఎందుకు పెడతలేవని తీసుకుపోయారు. పింక్ కుర్చీలు ఉంటే ఇరగొట్టారు. ఈ ఫోటో తీసుకొని పెట్టారు వాళ్ళు, లోపలికి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పింక్ కుర్చీలు ఉంటే ఇరగొట్టారు అవి. రైట్. ఇది పటాన్ చెరు నియోజకవర్గంలో జరిగినటువంటి గందరగోళ పరిస్థితులు. ఇక
కిడ్నీ మార్పిడి జరిగింది ఎక్కడ? రష్యా ఉక్రెయిన్ వైద్యులకు దందాతో లింకులు. కిడ్నీ రాకెట్ మూలాలపై దృష్టి, వైద్యుల కోసం 10 బృందాల గాలింపు. కిడ్నీ మార్పిడికి 50 లక్షల ఒప్పందం వెల్లడించిన కమిటీ చీఫ్ డాక్టర్ నాగేందర్. పోలీసుల అదుపులో 8 మంది, ఏమీ చెప్పలేకపోతున్న దాతలు. నోరు మీదపని మూత్రపిండాల స్వీకర్తలు. కర్ణాటకలోని ఓ బేకరీ అడ్డాగా ఒప్పందం. తెరపైకి మహిళా ఏజెంట్ వ్యవహారం. కిడ్నీ ఇచ్చిన వారికి అందని డబ్బులు. మరింత లోతుగా కమిటీ విచారణ, దాతల సహాయకుల వాంగ్మూలాల సేకరణ, నిందితుల ఫోన్ల విశ్లేషణకు సన్నాహాలు చేస్తా ఉన్నారట. ఇక నేనే చంపా, మీ వద్ద సాక్ష్యాలు ఉన్నాయా, కేసు పెట్టి రిమాండ్ చేయండి, కోర్టులోనే చూసుకుంటా అని చెప్పేసి భార్య హత్య కేసులో పోలీసులు గురుమూర్తి చెప్పినట. ఉడకబెట్టి దంచి వాడి ఏందో కథ. అయితే వాళ్ళ దాంట్లో కూర కొట్టే మొద్దు, కూర కత్తి ఇవన్నీ దొరికినాయట, వస్త్రాలు కూడా. అది ఏమవుతుందో, కేసు ఎట్లా నిలబడుతుందో చూడాలి. 1000 కోట్ల టోకరా, ఓ రాజకీయ నాయకుడికి బినామీ జలక్. తెలుగు రాష్ట్రాల నుంచి దుబాయ్ తరలించిన డబ్బుతో పరారైందట. మంచి పని చేసినవరా భయ్. కొద్ది రోజులుగా దూరం ఇటీవల యూరప్ దేశానికి ప్రత్యర్థి శిబిరం వైపునకు ఫిరాయించారంటూ కథనం. మారిన పరిస్థితుల్లో ఆయనే పంపారని మరో ప్రచారం. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ రాజకీయ నాయకుడి బినామీ ఆయనకే టోకరా ఇచ్చాడా? తెలుగు రాష్ట్రాల నుంచి దుబాయ్కి తరలించిన 1000 కోట్లతో ఉడాయించాడా? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా సాగుతున్న చర్చ ఇది. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు కొంతకాలంగా అక్కడ సంపాదించిన తమ సంపదను దుబాయ్కి తరలిస్తున్నారు. కొందరు ఇక్కడ పెట్టుబడులు పెడితే మరికొందరు స్థిరాస్తులు కొనుగోలు చేస్తున్నారు. ఇలాగే ఎక్కడి నుంచి ఎలా తరలించారనే విషయాన్ని పక్కన పెడితే సదర్ రాజకీయ నాయకుడు తనకు అత్యంత విశ్వసనీయుడైన ఓ వ్యక్తి ద్వారా స్వదేశం నుంచి దుబాయ్కి 1000 కోట్లను తరలించారు. కొంతకాలంగా ఇటువంటి అనేక లావాదేవీలను ఆయన నిర్వహించారని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే డబ్బును తరలించిన కొద్ది కాలానికే సదరు విశ్వసనీయుడు జలకిచ్చినట్టు తెలుస్తుంది. తొలుత వివిధ సాకులు చెప్తూ సదర్ రాజకీయ నాయకుడికి దూరం పాటించినట్టు సమాచారం. ఆ తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విడిచి యూరోప్లోని ఓ దేశానికి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. సదర్ రాజకీయ నాయకుడిని మోసగించి ప్రత్యర్థి శిబిరం వైపున ఫిరాయించినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. గత ఏడాది కాలంలో సదర్ రాజకీయ నాయకుడికి ఇది 2వ జలక్ అని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరో కథనం కూడా వినిపిస్తోంది. సదర్ విశ్వసనీయ మిత్రుడు బినామీ ఎటువంటి విశ్వాసఘాతకానికి పాల్పడలేదని, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం ఇష్టం లేక ఆయనే అజ్ఞాతంలోకి పంపారనే వాదన కూడా వినిపిస్తోందట. కథ మంచిగా ఉన్నది. 1000 కోట్లు నమ్మి ఈడ అక్రమంగా సంపాదించిన 1000 కోట్లు అరే దాచిపెట్టిపోరని దుబాయ్కి పంపిస్తే దుబాయ్కి అట్టే ఎత్తుకుపోయినట్ట. అట్టే పోయినట. ఎవరు కావచ్చు మరి ఆయన? ఏం పడ క్లారిటీ ఇస్తలేదు. పేరు క్లారిటీ ఎప్పుడు ఇవ్వదు ఆంధ్రజ్యోతి. అప్పుడే చెప్పిన ఆంధ్రజ్యోతి అంటది బయటకు వచ్చినాక. అది ఎవడనోడు బయటికి రాగానే ఇది వెళ్తుంది. అందరి లెక్క తేలుస్తాం. రైతు భరోసాకు అర్హం కాని భూములు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల ఎకరాలు. సంగారెడ్డి జిల్లా కడదనూరులో రైతు బంధు అందిన పెట్రోల్ బంక్ అట్టిది. పెట్రోల్ బంక్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే 76,000 ఎకరాలు. ఉమ్మడి నల్గొండలో 20,277 ఎకరాలు. సంగారెడ్డి జిల్లాలో 15,314 ఎకరాలు. మేడ్చల్లో 14,300 ఎకరాల కట్టు. గ్రామ సభల నేపథ్యంలో సర్వే వాయిదా. పూర్తయితే పెరగనున్న అర్హం కాని భూములట ఇంకా పెరుగుతాయట. కొత్తగా 40 లక్షల రేషన్ కార్డులు. బీఆర్ఎస్ దుష్ప్రచారం నమ్మొద్దని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటా ఉన్నాడు. 10 లక్షల రూపాయల వరకు ఐటీ లేదు. బడ్జెట్లో వేతన జీవులకు ఊరట. కొత్తగా 25% పన్ను స్లాబ్ యోచన అంట. ఇక పరిశీలనలో ఉన్నట్లు సమాచారం ఉన్నది. ఎంత 10 లక్షల వరకు ఐటీ లేదని చెప్తా ఉన్నారు. ఎంతవరకు? ఇక కేసీఆర్ ఫోటో ఉంటే తప్ప రేవంత్ చిత్రం పెట్టకపోవడం నా ఇష్టం అని చెప్పేసి గూడెం మైపాల్ రెడ్డి అంటున్నాడు. ఇంట్లో ఇతర నేతలతో ఫోటోలు ఉండొద్దా? కాటా శ్రీనివాస్ గౌడ్ కార్యకర్తలను ఉసిగొలిపాడు. పటాన్చేరు శాసనసభ్యుడు మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే మా కొద్దని కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన. క్యాంపు కార్యాలయం ముట్టడి, హైవేపై ధర్నా. కేసీఆర్ ఫోటో తొలగించి రేవంత్ ఫోటో గులాబీ రంగు కుర్చీలు ధ్వంసం చేసి పారేసిరట క్యాంపు కార్యాలయంలో. చూసుకో, కాటా శ్రీనివాస్ గౌడ్ పాపం బాగా చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాడు. ఇక ట్రంప్కు ఎదురు దెబ్బ. జన్మతా పౌరసత్వ హక్కు రద్దు ఉత్తర్వును తాత్కాలికంగా నిలిపివేసిన కోర్టట. జన్మతా పౌరసత్వ హక్కు రద్దును ఉత్తర్వును తాత్కాలికంగా 22 రాష్ట్రాల ప్రజలు వెళ్ళారు అక్కడికి, కోర్టుకి వెళ్ళారు. అట్లా చేస్తారు అంటే అక్కడ పిల్లలు అమెరికాలో పుడితే పిల్లలకి ఆటోమేటిక్గా పౌరసత్వం వస్తుంది ఇంతకుముందు. అయితే ఇప్పుడు ట్రంప్ ఏమంటుండంటే మీకు గ్రీన్ కార్డు ఉన్నా ఏ కార్డు ఉన్నా కానీ ఇక్కడ పుట్టిన పిల్లలకు మేము పౌరసత్వం ఇయ్యము, వాళ్ళు వేరే దేశం కింద లెక్క అంటుండు. అంటే అట్లా కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు కోర్టుకి వెళ్తే కోర్టు అట్లా ఊరటించి పారితోషికం అంతా వైట్లోనే, నేను తీసుకునేదే తక్కువ, అది కూడా ఆఫీస్లోనే, మిగతా వారి సంగతి తెలియదు. నటుడు వెంకటేష్. సంక్రాంతికి వస్తున్నాం అన్నట్లుగా ఐటీ అధికారులు సోదాలు సాధారణమే. దర్శకుడు అనిల్ రావిపూడి, సినీ ప్రముఖుల ఇళ్లలో కొనసాగిన ఐటీ తనిఖీలు. దిల్ రాజు తల్లికి అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. పారితోషికం అంతా వైట్లోనే తీసుకున్నారట. ఇది వైట్లోనే కానీ ఆ డెక్కన్ కిచెన్ సంగతి ఏంది మరి? నదకిషోర్ది అది అది వైట్లో చేసినట్టుగా కనిపిస్తలేదు, చీకట్లో చేసినట్టు కనిపిస్తుంది. నదకిషోర్ది ఇక అన్నదమ్ముల పంచాయతీ అది గట్టిగానే ఉంది. అది సురేష్ది. మొన్న నాంపల్లి కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఈయన పొంగులేటి శ్రీనివాస్ గారి ఇయ్యంపుడు
ఓకే ఓకే అట్లానా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈయంపుడు ఈయన. భర్త దొంగ అని తెలిసి షాక్, బిడ్డల్ని చంపి తల్లి ఉరి. ఆమెది ఉన్నత కుటుంబం, కోచింగ్ సెంటర్లో పరిచయం, ప్రేమ. కన్నవారు అభ్యంతర పెట్టినా నచ్చినోడితో మతాంతర వివాహం. తల్లిదండ్రులు ప్రభుత్వ లెక్చరర్లు, 6 ఏళ్లుగా సంబంధాలు కట్. పెళ్ళయ్యాక ఆమె ఆశలు ఛిద్రం, పనిలేక బలాదూరుగా భర్త. చోరీ కేసులో అతన్ని పోలీసులు తీసుకెళ్లడంతో మనస్తాపం చెందిందట. ముగ్గురు చనిపోయారు. పేరు మౌనిక, తర్వాత పేరు మార్చి ఏదో పేరు పెట్టిండ్రు, మొహాక్. ఈ పిల్లల పేర్లు మొహాకు, మెనురూల్. మళ్ళీ కార్చిచ్చు. లాస్ ఏంజలస్ లో వేగంగా వ్యాప్తి, వేలాది ఎకరాల్లోని చెట్లు, నివాస సముదాయం. ఇంకో దీపావళి అయిపోలే ఆడ, ఉన్నది. వేలాది ఎకరాల్లోని చెట్లు, నివాస సముదాయాలు దగ్ధం. సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని 50,000 మందికి ఆదేశాలు జారీ చేసిరట. ఆ కారు సిచ్చు ఎట్లా ఉందో ఏం కత్తునో అది ఇవ్వనికి అర్థమైతే అంతుబట్టను కారు సిచ్చు అది. శ్రీలంకపై భారత్ గ్రాండ్ విక్టరీ, సూపర్ 6 లోకి ఎంట్రీ అయింది మహిళల జట్టు. 1,64,050 కోట్లు. దావోస్లో తెలంగాణ ధమాకా, రాష్ట్రానికి పెట్టుబడుల విలువ 16 సంస్థలతో కుదిరిన ఒప్పందాలు. గతేడాదితో పోలిస్తే 4 రెట్లు ఎక్కువ. స్వరాష్ట్రంలో అతిపెద్ద రికార్డు. కొత్తగా 50,000 మందికి ఉద్యోగాలు, 60,000 కోట్ల పెట్టుబడికి అమెజాన్ ఓకే. సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఖుషి అట. ఒక ప్రత్యేక వార్త. ఇక రాహుల్కు అస్వస్థత, వైద్యుల సూచనతో ఢిల్లీ ప్రచారం, ఎన్నికల ప్రచారం రద్దు. నేడు మాదిరిపూర్ ర్యాలీకి హాజరయ్యే ఛాన్స్ ఉందట. రాహుల్ గాంధీ గెట్ వెల్ సూన్. ఎందుకంటే మీరు ఢిల్లీ ప్రచారంలో కొద్దిగా అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తూ ఉంది. అదే ఈ వార్త. గందరగోళం, గ్రామ సభల్లో లబ్ధిదారుల ఎంపికపై నో క్లారిటీ. లిస్టులో లేని అర్హుల పేర్లు, జాబితాలో ఉన్నోళ్లే ఫైనల్ అంట. కాదంటున్న మంత్రులు, మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని సూచన. ఇటు ప్రజలు అటు అధికారుల్లోనూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. పెన్షన్లలో కోతలేంటి? కొడుకు ఇంటి పన్ను కట్టలేదని తల్లికి వృద్ధాప్య పెన్షన్ కట్టట. వారి బతుకు బండి నడిచేది ఎట్లా? ఇవి అమానవీయ ఘటన. మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు. వీళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది, కొంచెం సెట్ చేయండి. నిరుద్యోగం లేకుండా చేస్తా, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం. పంజాబ్లో 48,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో బిజీ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక మిగిలిన రైతులకు రుణమాఫీ, మార్చిలో షెడ్యూల్ ప్రకటిస్తాం. అర్హులందరికీ పథకాలు అందుతాయి. మంజూరులో మా జోక్యం ఉండదు. మంత్రి పొన్నం ప్రభాకర్. ఎవరికైతే పథకాలు రాలేదో, ఎవరైతే పేర్లు లేవో మళ్ళీ దరఖాస్తు చేసుకోండి. అర్హులందరికీ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇల్లు, రేషన్ కార్డులు అన్ని కూడా. ఇక దానం గరం. ఏకపక్ష కూల్చివేతలు సరికాదు, ప్రజల మధ్య తిరగలేకపోతున్నాం. ఆపరేషన్ రూప్ పేరుతో ఫుట్పాత్లపై వ్యాపారాలు తొలగిస్తున్నారు. పేదల జీవనాధారాలను ధ్వంసం చేస్తున్నారు. సీఎం రేవంత్ వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలని చెప్పేసి ఎమ్మెల్యే దానం నాగేందర్ అంటున్నాడు. మళ్ళీ కార్చిచ్చు. లాస్ ఏంజలస్ లో మళ్ళీ ఎగిసిపడిన మంటలు, కాలి బూడిదైన 9,000 ఎకరాలు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయిస్తున్న అధికారులు అంటూ ఇంకా కార్చిచ్చు సల్లాడతలేదు లాస్ ఏంజలస్. ఏందో అసలు ఇక సుందిల డ్యామేజ్ ఎలా జరిగింది, తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నవయుగ సంస్థ ప్రతినిధుల కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలు. వరదలతో మేజర్ డ్యామేజీ జరిగిందన్న డైరెక్టర్, పనులు చేసినా ఇంకా బిల్లులు ఇవ్వలేదని వెల్లడి. అఫిడవిట్ ఆధారంగా కమిషన్ క్రాస్ ఎగ్జామిన్. డైరెక్టర్ అఫిడవిట్ను మిగతా వారు కాపీ చేసినట్టు గుర్తింపు. సంస్థ ప్రతినిధులపై కమిషన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసిందట. ఒక్క కేసీఆర్ ఎన్ని పంచాయతీలో గ్రేటర్ తెలంగాణ. హైదరాబాద్ మేయర్పై అవిశ్వాస తీర్మానం. రేపు జరిగే బీఆర్ఎస్ మీటింగ్లో నిర్ణయం. మాజీ మంత్రి తలసాని కీలక ప్రకటన. గ్రేటర్ నేతలతో కలిసి జీహెచ్ఎంసీ కమిషనర్తో భేటీ. ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులపై వినతి పత్రం అందజేసిరట. ఆయన అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే వాళ్ళకి సభ్యులు ఉండాలి. వాళ్ళకి సభ్యులు లేరు. సభ్యులు లేకపోతే ఒకవేళ ఎంఐఎం మద్దతు ఇవ్వాలి. ఎంఐఎం మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. బీజేపీతో కలవాలి. మరి బీజేపీ వాళ్ళు ఇస్తారా అంటే అది కూడా పరిస్థితి మరేమో తెలియదు. మొత్తం మీద అవకాశం లేదు. అవిశ్వాస తీర్మానం పెడతారు కానీ పెట్టడం మట్టుకే ఉంటుంది. ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. రైట్. ఇంకెంత కాలం బీసీ డిక్లరేషన్ అమలు చేయాల్సిందే. ఏడాది గడిచినా అమలు చేయకపోవడం శోచనీయం. కులగణన వివరాలు బహిర్గతం చేయాలి. సీఎం రేవంత్కు ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ రాసిందట. చేస్తాం బయట పెడతాం. ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి రాగానే చేస్తాం. మా బీసీల గురించి మాట్లాడేటోళ్ళు ఎవరైనా మాకేం ఇబ్బంది లేదు, ఏం లేదు, ప్రాబ్లం లేదు. కానీ జర ఉద్యమాలు మాత్రం మేము చేసుకుంటాం. ఉద్యమాలు మేము చేసుకుంటాం. రైట్. ఒకసారి సూర్య దినపత్రిక వార్తల్ని చూద్దాం. నేతాజీ జీవితమే ఆదర్శం, బోస్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్న ప్రధాని. అచ్చా, విద్యార్థులతో ప్రధాని మోడీ ముచ్చట్లు. ప్రతి ఒక్కరు ఫోటోతో మాట్లాడుతున్నట్లేదు సార్. ఏదో నేతాజీ గారు ఈయనకి ఏదో చెప్తున్నట్టుగా ఫోటో. కానీ చెప్తాడు సార్ వింటాడు. ఈయన మన్ కీ బాత్ ఆయనకు, ఆయన మన్ కీ బాత్ ఈయనకు. నేతాజీ ఎంత గొప్ప దేశభక్తుడు. ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలి. దేశాన్ని నిర్వీర్యం చేసి ఐక్యతను విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారు. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక. మిమ్మల్ని మించిన విభజనవాది, మిమ్మల్ని మించినటువంటి వ్యక్తి ఇంకెవరైనా ఉన్నారా ఈ అంశాలలో?
భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీ చేస్తే తోడో యాత్ర నువ్వు చేయబడితివి. రామ్ గోపాల్ వర్మకు 3 నెలల జైలు శిక్ష. చెక్ బౌన్స్ కేసులో శిక్ష విధించిన ముంబై కోర్టు వర్మపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ. ఈ కేసుకు సంబంధించి ఎక్స్ వేదికగా స్పందించిన దర్శకుడు తన మాజీ ఉద్యోగికి సంబంధించిన 2.38 లక్షల చెక్ బౌన్స్ కేసు అని వివరణ ఇచ్చిందట. ఇక అది పైసలు కట్టేయమని చెప్పింది, కట్టేస్తాడు జైలుకి. అంతే. లాభాల్లో స్టాక్ మార్కెట్లు ఉన్నాయంటే 115 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఉంటే. ఇక బడ్జెట్లో రైల్వేలకు భారీ నిధులు. ఫిబ్రవరి 1న సాధారణ బడ్జెట్. ఈసారి బడ్జెట్ 3 లక్షల కోట్లను దాటవచ్చని అంచనా. 3 లక్షల కోట్లు ఏంది? అవును, రైల్వే బడ్జెట్ ఓన్లీ రైల్వే. ఓకే. ఇక ఈసారి భారతరత్న ఎవరికి ఎక్కువ అవకాశాలు? గారికి అండి. వేరే రత్న ఇవ్వాలి. ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయో ముందు వరుసలో రతన్ టాటా, మన్మోహన్ సింగ్, రంగంలోకి ఎన్టీఆర్ పేరు తీసుకొచ్చిన టీడీపీ ఈసారి 3 లేదా 4కి భారతరత్న ప్రకటించే ఛాన్స్ ఉందట. ఇక దావోస్లో ఏపీ బ్రాండ్ పెట్టుబడులకు ఆహ్వానం. అంతర్జాతీయ కంపెనీలతో సమావేశాలు. జన్మభూమి కోసం తోడ్పడాలని ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్తలకు పిలుపు. చివరి రోజు బిజీగా గడిపిన చంద్రబాబు. కాకపోతే ఒక్క పెట్టుబడి కూడా రాలే ఏపీకి. ఒక్క ఎంఓయూ కూడా కాలేదా మొత్తం ఎన్ని రోజులు? ఒక్కటి కూడా కాలే. అందరితో చర్చలు జరిపారు. మళ్ళా 100 కోట్లు కూడా రాలే. మంచి చేయాలని చూస్తుంటే అడ్డుకుంటారా? 10 ఏళ్ల పాటు రేషన్ కార్డులు ఇవ్వని సిగ్గులేని బీఆర్ఎస్ నేతలు గ్రామ సభలను అడ్డు తలుగుతున్నారు. మంత్రి తుమ్మల ఆగ్రహం. 10 ఏళ్ల పాటు ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలి బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తుంటే ఇట్టేటిస్తామని పంచాయతీలకు దిగుతారట. ఫోటో ఇప్పటికీ ఆయన కిరణ్ కుమార్ రెడ్డిదే ఉంది. మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొన్నం ప్రభాకర్. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్. తనను ఐటీ ఉద్యోగి అంటూ మాట్లాడడంపై ఎక్స్ వేదికగా స్పందించిన మాజీ మంత్రి అట. సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ తనను ఐటీ ఉద్యోగి అట్లెట్లంటారు? ఐటీ ఉద్యోగాన్ని ఎట్లంటారు? ఆయన ఐటీ ఉద్యోగం ఎందుకైతే బోర్లు గడిగినోని ఐటీ ఉద్యోగులు బాధపడతారు. బోర్లు గడిగి చిప్పలు గడిగిన ఉద్యోగులను ఎట్లా గుర్తింపిస్తారు? రేవంత్ రెడ్డి గారు దీన్ని ఎట్టి పరిస్థితిలో క్షమించలేదు. మీరు క్షమాపణ చెప్పాల్సిందే కేటీఆర్ గారికి. ఎందుకంటే బోలు గడిగి బాసాలు మీ అటో ఇటో బతుకుదేరు నెట్టుకొచ్చినటువంటి పిల్లగాన్ని తీసుకొచ్చి ఐటీ నాయకుడు అంటే ఐటీ ఉద్యోగం అంటే ఐటీ వాళ్ళు చిన్నబుచ్చుకోరా మనసు? ఏం గడుగు చెప్పమంటే ఆయన మధుయాస్కి కూడా చెప్తాడు. అమెజాన్తో భారీ ఒప్పందం. ₹60,000 కోట్ల పెట్టుబడులు. దావోస్ వేదికపై తెలంగాణకు పెట్టుబడుల వెల్లు అంటూ ఒక వార్త. సో ఆల్ ద బెస్ట్ సీఎం గారు, ఈ మంచి కార్యక్రమం. కాగ్నిజెంట్ నుంచి రాష్ట్రానికి గుడ్ న్యూస్. దావోస్ పర్యటన నుంచి చంద్రబాబు తిరుగు ప్రయాణం. ఇవాళ కూడా దావోస్లోనే ఉండనున్న లోకేష్ అంట. ఇవాళ కాగ్నిజెంట్ సీఓ రవికుమార్తో లోకేష్ భేటీ. ఏపీ ప్రతిపాదనలపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకున్నారు. రాలేదు ఇప్పటి వరకు ఏపీకి ఒక్క విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చింది, విదేశీ సంస్థలు తెలంగాణకి ఇచ్చింది. ఎవరు వద్దన్నా లోకేషే మా నాయకుడు. ప్రజాసేవ చేయాలని లోకేష్ రాజకీయాల్లోకి వచ్చారు. పంచాయతీరాజ్ మంత్రిగా చరిత్ర సృష్టించారని ప్రశంస. 20,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేశారని 27,000 కిలోమీటర్లు ప్రశంస మంత్రి అచ్చెన్నాయుడు. ఇక బీసీ బంద్ను ప్రవేశపెట్టాలి. బీసీలను ఆర్థికంగా బలోపేతం చేయాలి. బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రతి బీసీ కుటుంబానికి 10 లక్షల సబ్సిడీ రుణాలు ఇవ్వాలి. 12 కుల ఫెడరేషన్లు కార్పొరేషన్గా మార్చాలి. 30 కులాల కార్పొరేషన్లు లేవు, వీటికి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ప్రతి కార్పొరేషన్కు చైర్మన్, ఇతర పాలక మండలి ఏర్పాటు చేయాలి. జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ పోస్టులు, జిల్లా స్థాయి యంత్రాంగ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని చెప్పి ఆర్ కృష్ణ గారు రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్ చేసినట్టున్నాడు. ఇక అంతా ఇంతే. కేంద్రం రికార్డు స్థాయిలో తెలంగాణకు పెట్టుబడులు. ఇక మన మీద నిధుల కోసం ఆధారపడరేమో సార్ అంటే ఎందుకు ఆధారపడరు? బరాబర్ రావాల్సిందే. 8 మందిని పంపిస్తుంది. అట్టెట్టుంటది లెక్క. పల్లవి, కోకాపేట భూములపై కౌంటర్ దాఖలు చేయండి. ఇక బీఆర్ఎస్ కు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్టీకి కేటాయింపులపై విచారణ జరుపుతుంది. గట్టిగా ఇది ఇట్లా ఉంటే మారుతి కార్లు పిరమైతా ఉన్నాయట. కుక్కర్ మర్డర్ వెనుక సినిమా ఎఫెక్ట్ అట. సమాజాన్ని కలిసివేసిన మీర్పేట హత్యోదంతం. చంపి ముక్కలు చేసి కుక్కర్లో ఉడికించే ఆలోచన ఎక్కడిది? ఇటీవల ఓటీటీలోకి వచ్చిన ఓ మలయాళ సినిమాలో సేమ్ సీన్. వరంగల్లో అందరూ చూస్తుండగానే నడి రోడ్డుపై ఆటో డ్రైవర్ హత్య. యువతపై క్రైమ్ సినిమాలు, యూట్యూబ్ వీడియోలు, రీల్స్ ప్రభావం. రోజు రోజుకు పెరుగుతున్న నేర సంస్కృతి. అక్రమ సంబంధమే ఆలి ప్రాణం తీసిందా? మీర్పేట కుక్కర్ మర్డర్ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి. నిందితుడి సెల్ ఫోన్లో మరో మహిళ ఫోటోలు. ప్లాన్ ప్రకారమే భార్యను అంతమొందించాడా? కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నియంత్రణ లేదు. చేతిలో స్మార్ట్ ఫోన్లు వచ్చాక యూత్ ఏం చేస్తుందో నియంత్రించడం అసాధ్యమైంది. 18 ఏళ్ళ నిండక ముందే అడల్ట్ కంటెంట్, దారుణమైనటువంటి క్రైమ్ సీన్లు ఇప్పటి విద్యార్థులు, టీనేజ్ పిల్లలకు ఓటీటీలు, యూట్యూబ్లలో చూస్తున్నారు. ఫలితంగా యువతపై క్రైమ్ సినిమాలు, సినిమాలల్లా అత్త కోడలు ఇవి ఉంటుండే. ఏం తీస్తున్నావు ఇప్పుడు? క్రైమ్ కాదు. పిల్లగాడు వాడు స్కూల్ ప్రిన్సిపల్ ఉంటాడుగా. అంటే ఇది ఇప్పుడే చూపిస్తా. రాష్ట్రంలో ఎంతమందికి రేషన్ కార్డు లేకుంటే రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాము. అర్హత ఉండి
ఎంతమందికి కొత్త రేషన్ కార్డు కావాలంటే అంత కేరళలో సెల్ ఫోన్ తీసుకున్నాని చంపేస్తా అంటున్నాడు. ఇట్లా ఇట్లా తయారైన తర్వాత కాబట్టి పిల్లల్ని జాగ్రత్త చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఏంది మరి అది రూపాయలు 1,78,000 కోట్ల పెట్టుబడులు, 50,000 మందికి ఉద్యోగ అవకాశాలు, భారీగా పెట్టుబడుల సమీకరణ, సీఎం రేవంత్ రెడ్డి బృందం రికార్డు, సత్ఫలితాలను ఇస్తున్న దావోస్ పర్యటన. ఇక కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పి కవిత గారి డిమాండ్ ఉంటే 3వ రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. దిల్రాజ్ ఇంట్లో ఆ వార్తను కూడా మనం 5వ పేజీలో చూడవచ్చు. గ్రామ సభల్లో చదివే లిస్టు ఫైనల్ కాదు, లిస్టులో పేరు ఉంటే ఉన్నట్లు లేకపోతే రానట్టు కాదు. అర్హత ఉండి పేరు రాకపోతే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రైట్గా సమస్యలతో టీచర్లు పాఠాలు ఎలా చెప్పగలరు, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, ఇచ్చిన హామీలు పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలి, 317 జీవో పీఆర్సీపై వేగంగా స్పందించాలి, విద్యారంగానికి అవసరమైన బడ్జెట్ కేటాయించాలి. బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కుమ్రయ్య కరీంనగర్ జిల్లాలో ఉపాధ్యాయ సంఘాలతో భేటీ, తనకు మద్దతు తెలిపి ఎమ్మెల్సీగా గెలిపించాలని విజ్ఞప్తి చేస్తారు. బీజేపీలు తెలివిగా ఇప్పుడు బీసీ వాదం డెవలప్ అయిందని బీసీ అభ్యర్థిని తెచ్చేసింది. అవును, వాస్తవమే. ఇద్దరు రెడ్డిలకు ఇచ్చిండ్రు, ఒకటి బీసీలకు ఇచ్చారు. అభివృద్ధిలో ఓన్లీ బీసీలకే ఓట్లు, బీసీల ఓట్లు బీసీలకే అంతే. ఇంకో క్వశ్చనే లేదు, ఎవరన్నా ఉండను అవతల ఏదైనా పార్టీ కానీ. అభివృద్ధిలో నో పాలిటిక్స్. కరీంనగర్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ను ప్రారంభించారట. ఇక కేజ్రీవాల్ యమునాలో మునిగి చూడు, ఆ నదిని మురికి కాలువగా మార్చారు. ఆప్ సర్కార్ ఢిల్లీని డంపింగ్ యార్డ్ చేసింది. తీవ్ర విమర్శలు చేసిన యూపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్. రైట్గా కాటా వర్సెస్ గూడెం సీఎం ఓకే. కాటా వర్సెస్ గూడెం పటాన్చెరు కాంగ్రెస్ లో ఉద్రిక్తత, ఎమ్మెల్యే దిష్టి బొమ్మను తగలబెట్టిన కాటా వర్గీయులు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడించిన కార్యకర్తలు మైపాల్ రెడ్డిని సస్పెండ్ చేయాలని నిరసన వ్యక్తం చేసిరట. పార్టీలకు వచ్చుడేందో ఉల్టా మాట్లాడేందో. కేసీఆర్ ఫోటో ఉంటే మీకేం ప్రాబ్లం, రేవంత్ ఫోటో ఇష్టమైతే పెట్టుకుంటా లేకుంటే లేదు. క్యాంప్ ఆఫీస్ పై దాడి పిరికిపందల చర్య. గూడెం దమ్ముంటే టైం చెప్పిరండి, నేనేంటో చూపిస్తా. 2 సార్లు ఓడిన కాటా శ్రీనివాస్ కు బుద్ధి రాలే, తీవ్ర పరిణామాలుంటాయని మాస్ వార్నింగ్. ఇక దొంగ ఓట్లతో గెలిచినావు, అసలు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, కాటా శ్రీనివాస్ గౌడ్ అంటుండు. క్యాంపు కార్యాలయంపై జరిగింది దాడి కాదు, నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తల ఆవేదన. రేవంత్ ఫోటో క్యాంప్ ఆఫీసులో ఎందుకు పెట్టావు, ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి తీరుపై కాటా మండిపాటు. మేయర్పై అవిశ్వాసం, మాజీ మంత్రి తలసాని కీలక ప్రకటన, పార్టీ మీటింగ్ లో చర్చిస్తామని వెల్లడి. అయితే విషయం ఏంటంటే తలసాని సీనన్న ఈ బీఆర్ఎస్ ను కథ మొత్తం తుడిచిపెట్టే కార్యక్రమం ఇది. ఎందుకంటే ఇవి ఉన్నంతలో అట్లుంటే ఉన్నారని చెప్పుకోవచ్చు, కానీ ఇప్పుడు లెక్క బయటికి తీసి మాతానే ఎవరు లేడరా అని చెప్పుకునే కార్యక్రమం అవుతుంది. బరాబర్ అవుతుంది, అదే అవుతుంది, వీగిపోతుంది. రైట్గా ఒకసారి ఆంధ్రప్రభ చూద్దాం. ప్రభలో ఉన్నటువంటి వార్తలు చూస్తే 1.79 లక్షల కోట్లు, 20 సంస్థలు, 50,000 ఉద్యోగాలు, తెలంగాణ సరికొత్త రికార్డు. భారీ స్థాయిలో పెట్టుబడులు, గత ఏడాది కంటే 4 రెట్లకు పైగా. అమెజాన్తో 60,000 కోట్ల పెట్టుబడుల ఒప్పందం, ఇన్ఫోసిస్ విస్తరణతో 17,000 ఉద్యోగాలు. గోపనపల్లిలో విప్రో మరో కొత్త ఐటీ సెంటర్ని తీసుకొస్తా ఉందని ఆంధ్రప్రభలో కూడా ఇదే ప్రధాన వార్త. అనూహ్యం అబ్బురం, పక్కా ప్రణాళిక, దిమ్మ తిరిగే వ్యూహం, సత్తా చాటిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రికార్డును తిరగరాసిన వైనం, నెల రోజుల ముందు నుంచే ప్రణాళికలు సిద్ధం. కలిసి వచ్చిన ఫ్యూచర్ సిటీ, స్కిల్వర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో రైల్ అంశాలు, తెలంగాణ రైజింగ్ విజనే గేమ్ చేంజర్. ఆకర్షించిన సరళతర విధానాలు ఆకర్షించింది తెలంగాణ ప్రభుత్వం. ఇంక ఏ సంస్థ ఎంత పెట్టుబడులు పెట్టింది అనేది క్లియర్గా ఇక్కడ చూసుకోవచ్చు. 14 సంస్థలు ఇవి ఉంటే, విస్తరణకు ఎంఓయూలు చేసుకున్నటువంటి సంస్థలు మరొక 6 ఉన్నాయి. 170,000 పెట్టుబడుల వివరాలు ఇవే. నెలాఖరుకు జంబో పీసీసీ కార్యవర్గం కూర్పునకు టీపీసీసీ చీఫ్ కసరత్తు. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా 4, డీసీసీ అధ్యక్షులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. సీఎం రేవంత్తో చర్చించి తుది రూపు ఇవ్వబోతా ఉంది. వచ్చే అన్ని ఎన్నికల్లో గెలుపు రెండోసారి అధికారమే లక్ష్యంగా పార్టీ కార్యవర్గం కూర్పునకు టీపీసీసీ కసరత్తు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం కావడంతో తెలంగాణపై ఏఐసీసీ పెద్దలు భారీ ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో 2028 ఎన్నికల్లో కూడా అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు అన్ని పార్లమెంట్ స్థానాలను హస్తగతం చేసుకునే ఆలోచనతో ఏఐసీసీ అధిష్టానం అడుగులు వేస్తోంది. అయితే జంబో పీసీసీ కార్యవర్గాన్ని నియమించబోతా ఉన్నారట. ఈసారి 4 పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉండబోతున్నట్టుగా వార్తను ఆంధ్రప్రభలో చూస్తా ఉన్నాం. ఇంకా పోచారం రాజీనామా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రభుత్వ సలహాదారుగా కొనసాగాలని నిర్ణయం. పార్టీ మారిన చెడ్డ పేరు తుడుచుకునే ప్రయత్నం. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోబోతా ఉన్నారట. పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ ఎమ్మెల్యే రాజీనామా చేసేటువంటి ఆలోచనలో ఉన్నారట. ఇక ఓలా, ఊబర్కు కేంద్రం నోటీసులు ఇచ్చింది. ఒకే సర్వీస్కు వేర్వేరు ఛార్జీలు వేస్తున్నట. స్మార్ట్ ఫోన్ను బట్టి ధరల్లో తేడా
ఇప్పుడు ఏ ఫోన్ ఉంటే ఆ ఫోన్ దాన్ని బట్టి కూడా ఉంటుందంట. సోషల్ మీడియాలో గగ్గోలు గమనించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వినియోగదారుల శాఖ సీరియస్ అయింది. అంటే ఇప్పుడు ఐఫోన్ నుంచి చేస్తే ఒక రేటు, సామ్సంగ్ నుంచి చేస్తే ఒక రేట్ అట ఓలా ఉబర్లలో. ఇవేం లాంకతలు ఉంటే గిట్టెట్ ఉంటుంది లెక్క. వేసవిలోనూ పవర్ఫుల్, రెప్పపాటు అంతరాయం కూడా రాకుండా అప్రమత్తం. సీఎండీ మొదలు ఎస్సీల వరకు క్షేత్రస్థాయికి వెళ్ళండి. రైతులు, వినియోగదారులు మీడియాకు సమావేశాల్లో భాగస్వామ్యం చేయాలి. విద్యుత్ శాఖ సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి. ఇక న్యూ ఎనర్జీ పాలసీతో వెలుగులే. 10 సంవత్సరాలు కాలం గడిపి అన్యాయం గత సర్కార్ ఇక సమృద్ధిగా విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పి భట్టి వెల్లడి. ఇక లాస్ ఏంజల్స్లో మళ్ళీ అగ్నిజ్వాల. ఇక అడవులను దహించేస్తున్న కార్చిచ్చు. లేక్ కాస్టైల్ తర్వాత వెంచురా కౌంటీలకు ముప్పంట. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికార యంత్రాంగం. సురక్షిత ప్రాంతాలకు 50,000 మంది తరలింపు. రంగంలోకి 4,000 మందితో అగ్నిమాపక దళం వచ్చింది. ఇక 10 రోజుల్లో 10 కోట్ల మంది ప్రయాగ్రాజ్ కలకల. సంక్రాంతి నాడు 3.5 కోట్ల మంది స్నానాలు. పుణ్య పౌర్ణమికి 1.7 కోట్ల మంది, మొత్తం 40 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించే అవకాశం ఉందట కుంభమేళ. ఇక సామూహిక గెంటివేతే. అక్రమ వలసలపై అమెరికా ఉక్కుపాదం. ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ బిల్లుకు కాంగ్రెస్ ఆమోదం. దక్షిణ సరిహద్దులో నిఘా కట్టుదిట్టమట. బలగాల మోహరింపు. ట్రంప్ చర్యలతో మెక్సికో అప్రమత్తం. సరిహద్దులో శిబిరాలు ఏర్పాటు చేసిందట. ఇక పౌరసత్వ ప్రసవాలు. అమెరికాలో జన్మతా పౌరసత్వం రద్దుపై కలవరం. ట్రంప్ నిర్ణయంతో భారతీయుల గుండెల్లో రైలు. ఫిబ్రవరి 20 తర్వాత అమల్లోకి కొత్త నిబంధనలు. ముందస్తు ప్రసవాలకు భారతీయ జంటలు మొగ్గు చూపుతున్నాయట. ఆసుపత్రులకు క్యూ. అగ్రరాజ్యంలో అరుదైన దృశ్యం అట. ఏం చేస్తారు తెలుసా? ముందే డెలివరీ కోసి తీస్తారట. ఇప్పుడు 20 తారీఖు తర్వాత అయితే మళ్ళీ ఒకవేళ పుట్టిందనుకో, పుట్టితే అక్కడ ఆ దేశ పౌరుడు కాదు కాబట్టి 20 తారీఖు లోపల పుట్టిండు అనుకో, ఆ దేశ పౌరుడు అయితే అంతే 7 నెలలకి 8 నెలలకు కోసి తీస్తారట. అది ఇదో కథ. అందరు కడుపు కోతలు ఇవన్నీ. కడుపు కోతలే. ట్రంప్ తెచ్చిన కడుపు కోతలు. భోస్ఫూర్తితో వికసిత్ భారత్. పరాక్రమ్ దివాస్ సందర్భంగా ప్రధాని మోడీ పిలుపు. యువతకు ఆదర్శం నేతాజీ. బాల్ ఠాక్రేకు నివ్వాలి. హిందుత్వ విషయంలో ఎన్నడూ రాజీ పడలేదని వెల్లడంటూ ఒక వార్తను చూస్తాను. ఇక ఈనాడులో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూద్దాం. ఈనాడు పేపర్లో ఉన్నటువంటి వార్తలు. వెల్లువెత్తిన పెట్టుబడులు. 91,500 కోట్ల ఒప్పందాలు. అమెజాన్ 60,000 కోట్లు. టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ 15,000 కోట్లు. అక్షిత్ గ్రీన్ టెక్ 7,000 కోట్లు. ఉర్సా క్లస్టర్స్ 5,000 కోట్లు. బ్లాక్ స్టోన్ 4,500 కోట్లు. ఇన్ఫోసిస్, విప్రోల భారీ విస్తరణ. దావోస్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి బృందంతో పలు సంస్థల ఎంఓయూలు. వీటి ద్వారా 25,800 మందికి పైగా ఉద్యోగాలు పొందే వీలు. ఇది తీసుకోవాలి కదా లేడు. దావోస్ లో తెలంగాణ రైజింగ్ 91,000 రాసింది. ఇప్పటి వరకు రాష్ట్రానికి 1,78,950 కోట్ల పెట్టుబడులు. ఇది అసలు వార్త కదా. ఒప్పందాలు ఓకే. ఏఐ, గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్ల కీలకంగా తెలంగాణ. గత ఏడాది కన్నా 4 రెట్లు అధిక పెట్టుబడులు. ప్రభుత్వ అనుకూల విధానాలే కారణం. ఈనాడుతో సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక స్థిరాస్తి వెంచర్లు, పరిశ్రమలు, సాగు భూములేనట. అయితే సర్వేలో రియల్ ఎస్టేట్ వెంచర్లు, పరిశ్రమలు కూడా సాగు భూములేనట. సర్వేలో గుర్తింపు. రాష్ట్రంలో సాగు యోగ్యంగా భూ విస్తీర్ణం 10 లక్షల ఎకరాల పైనే ఉందట. ఆ భూముల్ని రైతు భరోసా నుంచి మినాయించాలని సర్కారు నిర్ణయం. 10 లక్షల ఎకరాలట. చూసుకో. ఇక మొన్న నేను తాండా దగ్గర పోయినా చూడన్న, సేమ్ అట్లనే గుట్టల చెట్లు ఉంటాయి. విక్రమ్ దాని కూడా ఇచ్చిరా. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలోని చేదుగట్టు తండా పరిధిలో 175 ఎకరాల్లో విస్తరించిన ఈ గుట్టలను సర్వే సాగేతర భూములుగా గుర్తించారు. మండల కేంద్రంలోని 69 ఎకరాలు స్థిరాస్తి వెంచర్ నివాస గృహాలు ఉన్నట్టు తేలింది. మండలం మొత్తంలో 450 ఎకరాలు స్థిరాస్తి వెంచర్లు, రాళ్లు, గుట్టలు ఉన్న భూములు సర్వేలో తేలినాయట. కేసీఆర్ ఆగం చేసిండు. వర్సిటీలపై రాష్ట్రాలకు స్వేచ్ఛ లేకుంటే ఎలా? యూజీసీ నిబంధనలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న వారిని గవర్నర్లుగా నియమిస్తున్నారు. వారే వర్సిటీల ఛాన్సలర్లుగా వీసీలను ఎంపిక చేస్తారనడం సరికాదు. ఈనాడు ముఖాముఖిలో న్యాక్ మాజీ డైరెక్టర్, మాజీ వీసీ ఆచార్య విఎస్ ప్రసాద్. ఇప్పుడు మొత్తం ఏంటంటే యూనివర్సిటీలు ఉన్నాయి కదా, యూనివర్సిటీలు మొత్తం కేంద్రం పరిధిలోకి తీసుకోవాలని చూస్తుంది. అలా ఇక్కడ ఏంది వీసీల నియామకం కానీ, ప్రొఫెసర్ల నియామకం కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం కానీ ఇవన్నీ కూడా తీసుకుంటుంది. తీసుకుంటే రాష్ట్రాలు ఇప్పుడు ఇప్పుడు కేంద్రం పరిధిలోని ఏవైతే యూనివర్సిటీలు ఉంటాయి కదా, ఏమంటే ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఓకే, కానీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్టేట్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, వాటిని కూడా తీసుకోవాలని చూస్తుంది. అంటే వాటిని బాగు చేస్తాను కాదు, అందులో వాళ్ళ ఎజెండాని ఇంప్లిమెంట్ నింపడానికి. జన్మతా పౌరసత్వ రద్దు ఆదేశాల నిలిపివేత అమెరికాలో ఫెడరల్ కోర్టు తీర్పునిచ్చిందట. ఆపేసిరట్నే అది ఆపేసింది. రామ్ గోపాల్ వర్మకు 3 నెలల జైలు శిక్ష, అరెస్టు వారెంట్ జారీ చేసిన ముంబై కోర్టు. 3,72,219 రూపాయలు పరిహారం చెల్లించాలని చెప్పింది. లేకపోతే 3 నెలల జైలు శిక్ష అని కూడా ముంబై కోర్టు చెప్పడం జరిగింది. ఒకసారిగా ఈమెను చూడకని చాలా రోజులే. కొందరికే రుణమాఫీ నిజమే అని చెప్పి దామోదర్ రాయ నరసింహ గారు చెప్పిందంటే ఈమె వేసింది. గ్రామ సభలో అంగీకరించిన మంత్రి రైతులందరూ రుణాలు మాఫీ కాలేదు. ఒక్క నేరేడుగుంట ఊర్లోనే 127 మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. ఇక దావోస్ ముచ్చటే అన్ని ఉల్టా మాటలు రాస్తుంది అంతే. దావోస్ ముచ్చటే లేదు, రాయదామే
చూడిగా ఇట్లుంటుంది ఈమె కథ. ఆటో డ్రైవర్ ఆత్మహత్య 408 వేసిరు. ఒకవేళ ఒకవేళ ఓ రోజు ఎవరైనా లేకపోతే కూడా ఇల్లే చంపితట్టు చేస్తారు, వీళ్ళు చంపే వేస్తట్టు. దా శ్యామ్ ప్రధాన వార్త కూడా తీసుకోవట్లేదు. ఏ ప్రధాన వార్త లేదు, వార్తలు ఎక్కడి మనం